హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి రామాయణ్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రామాయణ్ లాంటి భారీ సినిమాల్లో ఉండాల్సింది ఏంటి, ఉంటుంది ఏంటి, భక్తి ఉన్నట్టేనా, గ్రాఫిక్స్ మిగులుతున్నాయా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటెంట్ ను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న లైక్, ఆ సహకారం ఈ ఛానల్ భవితవ్యానికి చాలా అవసరం. భవిష్యత్తును కూడా నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కంటెంట్ నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక విషయంలోకి వస్తే, ఒకప్పుడు పౌరాణిక సినిమా విడుదలవుతుంది అంటే కుటుంబం మొత్తం థియేటర్లకు వెళ్తాం. టీవీలో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ ప్రసారమయ్యే సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. టీవీల ముందు కదలకుండా కూర్చోబెట్టేవి. భారీ సెట్లు కాదు, ఆ కథల్లోని భక్తి, ప్రేమ, భావోద్వేగాలు, పాత్రల పవిత్రత, వేషధారణ, సంగీతం, పాటలు భారతీయ ప్రేక్షకుల ఆధ్యాత్మిక భావాలను సంతృప్తిపరిచేవి. అదే వాటి విజయాల రహస్యం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏఐ, విఎఫ్ఎక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత పౌరాణిక సినిమాలు భారీతనం సంతరించుకుంటున్నాయి. భారీ సెట్టింగ్లు, విజువల్ ఎఫెక్ట్స్ వగైరా హాలీవుడ్ మూవీలతో పోటీ పడే స్థాయిలో ఉన్నాయి. కానీ పౌరాణిక సినిమాల్లో ఆ మార్పు కథల ఆత్మను క్రమంగా మాయం చేస్తుంది. దర్శకుల కథను సహజంగా చెప్పడం కంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, చివరికి రావణాసురుడు వంటి పాత్రల్లో హీరోయిజాన్ని హైలైట్ చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. సాధారణ కమర్షియల్ లేదా యాక్షన్ సినిమాల్లో హీరోని ఎలివేట్ చేస్తే చప్పట్లు పడతాయి, కానీ కలెక్షన్స్ పెరుగుతాయి. కానీ పౌరాణిక సినిమాల్లోని ఒక స్థాయికి మించి ఎలివేషన్స్, దానికోసం ప్రత్యేకంగా సన్నివేశాలు సృష్టించడం వల్ల ప్రేక్షకులకు భక్తి భావన కంటే ఫ్యాంటసీ సినిమా చూస్తున్న అనుభూతి ఎక్కువగా కలుగుతుంది. దీంతో కుర్చీలో కదలకుండా కూర్చొని సినిమా చూడాల్సిన ప్రేక్షకులు సినిమాతో డిస్కనెక్ట్ అవుతున్నారు. భారీ సెట్లు, అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొంతసేపు ఆశ్చర్యపడవచ్చు, కానీ భారతీయ ప్రేక్షకులు పౌరాణిక చిత్రాల నుంచి కోరుకునేది కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కాదు. ఆ పాత్రలపై ప్రజలకు గౌరవం పెరగాలి, కథలపై విశ్వాసం ఉండాలి, చూసిన తర్వాత కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే. అవే లేకపోతే ఎంత భారీతన నిర్మాణమైనా ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్న ఉదాహరణలు ఇటీవల కాలంలో కనిపిస్తున్నాయి. పాత పౌరాణిక సినిమాలు, వాటిలో పాత్రలు, వాటి వేషధారణ, ముఖ్యంగా పాటలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. కానీ నేడు వందల కోట్లతో గొప్పగా తెరకెక్కుతున్న సినిమాలు బాగుంటే ఓటీటీలోకి వచ్చేవరకు వాటి షెల్ఫ్ లైఫ్, ఆ తర్వాత వాటిని ఎవరు గుర్తు చేసుకోరు కూడా. ఎందువల్ల అంటే ముందే చెప్పుకున్నాం కదా. కాబట్టి పౌరాణిక సినిమాలు కేవలం సాంకేతిక ప్రదర్శనగా కాకుండా వాటి మూల ఆత్మను కాపాడే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత నిర్మాతలు, దర్శకులపైనే ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే పౌరాణిక సినిమాల్లో ఆత్మ మిస్ అవుతుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.